నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. ఢిల్లీని పరిపాలించిన మొఘల్ను ఎదిరించడమే కాకుండా గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్వాయి పాపన్న మొఘలులను గోల్కొండ నవాబులను ఎదిరించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగిరేశారన్నారు. సర్వాయి పాపన్న సాహస వీరుడు మాత్రమే కాదని ఎంతో మంది పేదలకు ఆశ్రయం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న వీరగాథలను జానపద పాటలు బుర్రకథల రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకొని చైతన్యం పొందారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న పండగ సాయన్న లాంటి వీరులకు తెలంగాణ రాష్ట్ర గీతంలో సముచిత స్థానం కల్పించిందన్నారు. ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనందగౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిరా సత్తూర్, చంద్రకుమార్ గౌడ్, సిరాజ్ ఖాద్రి తదితరులు సర్వాయి సర్దన్న పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులను అర్పించారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జన్మదినోత్సవం. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధవీరుడి వీరగాథలను వారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచినరో, వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందినరో ఇవన్నీ కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని, వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం కూడా తలుచుకున్నాం. ఆ రోజు ఢిల్లీని వెళ్ళినటువంటి మొఘల్ చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారిది. గోల్కొండ కిలా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మన సర్దార్దే. అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటుంటారు. జానపద గీతాల రూపంలో, బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి, గ్రామానికి చేరింది. అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అందశ్రీ గారు బహుజన యుద్ధవీరుల గాథలను, వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధవీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు, అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు, మీర్ సాహెబ్ గారు కావచ్చు, ఇటువంటి కల్మషం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చుకున్నది. వారి దాతృత్వాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఘనంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున వారి విగ్రహం దగ్గర నేను, కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ, మరియు మా చైర్మన్ గారు, మా సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించుకున్నాం.